హాయ్ అండి. ఈరోజు తెల్లపిండి ఎండ్రాయిలు కర్రీ వండాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఒక గ్లాసు పిండికి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోద్దండి కొలత. గిన్నె పెట్టుకున్నాను. దాని మీద గిన్నెలోనేమో 2 గ్లాసుల వాటర్ వేసాను. ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి ఒక కప్పు అంత ఉంటాయండి, అవి వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 4-5 పచ్చిమిరకాయలు మధ్యకి కట్ చేసి అవి కూడా వేయడం జరిగింది. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఏమో సాల్ట్ రుచి తగినట్టు వేసుకున్నాను. అది బాగా పొగ మరిగిన తర్వాత ఉల్లి ముక్కలన్నీ బాగా మరగాలి, ఉడకాలండి. ఉడికిన తర్వాత ఈ పిండి ఉంది కదండి, తెల్లపిండి అనేది వేసాను. వేసిన తర్వాత బాగా దగ్గరికి కోడిగుడ్డుకులాగా వచ్చింది. అదైతే మట్టుకి చేపకి గుడ్లు ఉంటాయి కదండి, చేప శన అంటారు కదా, అలా అనిపించింది నాకైతే. కోడిగుడ్డుకురు కూడా ఎలా కదన్నా ఉంటుంది, సేమ్ అలాగే ఉంది నాకైతే మట్టుకి. అది అయిపోయిన తర్వాత బాగా దగ్గరికి ఉడికిపోయిందండి. చాలా బాగుంది. అది కూడా అది ఉట్టుకొని కూడా తినేవచ్చండి, అంత బాగుందండి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకున్నాను. పక్కన ఇంకో ప్యాన్ పెట్టాను. నూనె వేసానండి. కొంచెం జీలకర్ర, పొట్టు మినపప్పు వేసానండి. మన ఇంటి దగ్గర గుళ్ళ మినపప్పు, పచ్చెనపప్పు అయిపోయింది, అందువల్ల అదే వేసాను. ఎండ్రాయిలు బాగా శుభ్రం చేసుకొని అవి కూడా ఆయిల్లో వేసాను. బాగా ఫ్రై అవుతున్నాయి. ఎల్లిపాయలు పొట్టు తీసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరగాయలు వేసానండి. అవి అస్సలు పోపు అన్నది మాడకూడదు. చిన్న పెసరు సాల్ట్ కదండి, పసుపు కూడా వేసాను. పోపు బాగా కూడా వేగిందండి, మాడకూడదు. అందులోనే టేస్ట్ అంతా ఉంటుందండి. అది అలా అయిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇది ఉంది కదండి, ఉడకపెట్టిన తెల్లపిండి అంతా కూడా అందులో వేసి ఒక 5 నిమిషాలు బాగా కలిపి మూత పెట్టేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. కర్రీ అయితే మనకి సూపర్ వచ్చిందండి. పొద్దున్న మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. సాయంత్రం ఆయన వచ్చిన తర్వాత నేను కొంచెం కప్పులు వేసి పెట్టానండి. చాలా బాగుందన్నారు. మీరు ఎలా వండుతారో తెల్లపిండి కర్రీ నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా హస్బెండ్కి అయితే సూపర్గా ఉందని చెప్తున్నారు. ఆయన బాగా నచ్చిందంటే కర్రీ అయితే మట్టుకి బాగుందండి. బాయ్ అండి.